దేవునికి స్తోత్రం. ఈరోజు ధ్యానం కొరకు యెషయా గ్రంథం 33వ అధ్యాయం. దేవుడు తన ప్రజలకు అనుగ్రహించేటువంటి భద్రత, దేవుడు తన ప్రజలను ఎంత శ్రేష్టంగా భావించి వారి కొరకు ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేసి నిత్యరాజ్యంలో వారందరినీ ఉండాలి అనేటువంటి దృక్పథంతో చేస్తున్న కార్యాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి వారసులవ్వాలని, ఆ నిత్యరాజ్యంలో ఉండేటువంటి ఆయన సమాధానం ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఆ ఉద్దేశంలోనే ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించుట కొరకు ఆయనే ఈ లోకానికి విచ్చేసి ఉన్నారు. ఈ యొక్క 33వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మరింత ఎక్కువగా వివరించి చెప్తున్నారు. కొంతమంది వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనంటే, వారు ఇతరుల్ని దోచుకునేవారుగాను, ఇతరుల్ని బాధించకపోయినా బాధించేవారుగాను ఉంటారట. అయితే పరిస్థితి ఏమైపోతుందంటే, వారు దోచుకునేవారు బుద్ధి తెచ్చుకుని ఇక మానేశారు. తప్పు చేసిన వారు ఇక తప్పు చేయకుండా మానేశారు. పనికిమాలిన పనులు చేసేవాళ్ళు చేయకుండా మానేశారు. ఇప్పుడు చేసినప్పుడేమో బాధ లేదు, పట్టించుకోలేదు, ఇబ్బందిగా లేదు. కానీ మానేసిన తర్వాతట బాధపడాల్సి వస్తుందట. ఎందుకు? అప్పుడు మాట్లాడుతున్నారట ప్రజలు. ఏమని? ఇదిగో, నువ్వు అప్పుడు తప్పు చేసావు, అప్పుడు ఇలా చెడ్డగా బ్రతికేవు, అప్పుడు ఇలాంటి బ్రతుకును నువ్వు కలిగి ఉన్నావు అని. అవును, కరెక్టే. ఆ యొక్క పరిస్థితి అయిపోయింది. ఆ పాపాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ దుర్మార్గాన్ని, దోచుకొనడం, అన్యాయం చేయడం, మోసం చేయడం అయిపోయింది, వదిలేశాం. కానీ మరలా ఇప్పుడు మాట్లాడుతున్నారట. ఇదే బాధ వ్యక్తం చేస్తూ, నీవు దోచుకొనుట మానిన తర్వాత నువ్వు దోచుకొనబడదు, నువ్వు వచించుట ముగించిన తర్వాత జనులు నిన్ను వచించెదరు. అంటే నువ్వు ఏదైతే ఒకప్పుడు చేసావో ఆ పని మానేసిన తర్వాత జనాలు మాట్లాడుతారు. చూడండి ఎంత ఘోరమో. ఇది అపవాది యొక్క ఉద్దేశం. వాడి యొక్క ఆలోచనలు ఎవరైతే అనుసరించి నడుస్తారో వారు ఇలాగే మాట్లాడుతారు. ఒక దొంగోడు మారాడు, మందిరానికి వస్తున్నాడు. వాడిని దొంగతనం చేసినప్పుడు ఎవడో మాట్లాడుంటాడు, కానీ ఇప్పుడు మాట్లాడతాడు. ఒకడు వ్యభిచారం చేసి ఉంటాడు, వ్యభిచారం చేసినప్పుడు ఆయన ఎవడు ఏమండు, కానీ వ్యభిచారం మానేసిన తర్వాత మాట్లాడతారు. కొద్దిమంది ఇంట్లో కూడా ఈ సందర్భాలు ఉండకపోవు. ఒక ఆయన చెప్తారు, మందిరానికి వస్తున్నాడు, మందిరానికి వచ్చిన తర్వాత ఇంతకు ముందు అతను అందరితో గొడవలాడి కొట్లాడి దొంగతనాలు బాగా చేసేవాడట. ఇప్పుడు మందిరానికి వస్తున్నాడు, మారిపోయాడు. ఇప్పుడు మంచోడు అయిపోయినప్పుడు ఏమని పిలాలి? మంచోడని పిలాలి, అతని పేరు పెట్టి పిలాలి. ఇప్పుడు దొంగోడు అని పిలుస్తున్నారు. ఇంతకు ముందు ఎవరితో అన్నా మాట్లాడితే, ఎవరన్నా ఆ మాట మాట్లాడితే వాళ్ళని కొట్టేసేవాడట. కనుక అప్పుడు ఎవ్వరు దొంగోడు అనేవాడు కాదు. ఇప్పుడు అంటున్నారు, మానేసిన తర్వాత దొంగోడు అనడం ఏంటి అంటూ ఇప్పుడు ఏమీ అనట్లేదు కదా అని. ఇలాంటి స్వభావాలు ఉండకూడదు. దేవుని కొరకు మనం కనిపెట్టుకునేవారుగాను, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారుగాను ఉంటే ఇలాంటి నిందలు, అపవాదులు మనం ఎవరి మీద చెప్పము, ఎవరి మీద మాట్లాడం. ఎందుకనంటే మనం దేవుణ్ణి తెలుసుకొని ఉన్నాం గనుక
ఈ విషయంలో అలా ఉంటామని చెప్తున్నాడు. దీని యొక్క అంతరంగిక ఉద్దేశం ఏంటి అని అంటే, అషూరు రాజ్యంలో ఒకప్పుడు దౌర్జన్యానికి గురి కాకపోయిన వారిని ఆ యొక్క అషూరు ఏం చేసిందంటే దౌర్జన్యానికి గురి కావటానికై ప్రయత్నం చేసింది. దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తూ నాశనం చేసే అనేక రాజ్యాలు ఉన్నాయి. అందుకే ఇది అషూరు గురించి చెప్తున్నాడు. అంటే అషూరు స్వభావం ఏంటి? దౌర్జన్యం చేసినప్పుడు మాట్లాడదు, కానీ దౌర్జన్యాన్ని ముగించిన తర్వాత మాట్లాడుతుంది. అషూరు అనగా విగ్రహ సంబంధమైనటువంటి వ్యవహారం, అంటే లోక సంబంధమైన మనస్తత్వం, చెడు చేసేటువంటి హృదయం. అంటే ఇప్పుడు ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో వారి హృదయం అంతా కూడా అషూరుకి సంబంధించి చెడిపోయిన వారై ఉన్నారు. అలాంటి వారికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. ఎందుకు? వాళ్ళు మానేసిన తర్వాత అదే మాటలు మాట్లాడుతున్నారు కనుక. కాబట్టి ఎవరైనా ఒకవేళ కొంతమంది చెడు చేసి పాపం చేసి తాగుడు తాగి లేనిపోని లోక సంబంధమైన అలవాట్లలో మునిగిపోయి ఉండి వారు మార్పు చెందితే వారిని ఏమీ అనకండి. ఎందుకంటే వారు నీతిగా మారిన తర్వాత మీరు అనకూడదు, మళ్ళీ వాళ్ళని గుచ్చి మాట్లాడకూడదు. ఈ విషయాన్ని గమనించాలని ప్రభు సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాను. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. మీ మీద ఆయన దయ చూపిస్తున్నాడు. ప్రతి ఉదయము మీరు బలంగా ఉండాలని, శ్రమల్లో బాధల్లో ఇబ్బందుల్లో నుంచి విడిపించబడాలని, తన ప్రజలకు ఆయనే బలముగా ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే దేవుని కొరకు కనిపెట్టుకో. ప్రతిరోజు ఆయన కృప బాహుల్యము నీకు అనుగ్రహించటానికై ఆయన ఇష్టపడుతున్నాడు. అనుదినము ఆయన నీకు రక్షణ ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ కొంతమంది ప్రజలు ఎలాగుంటారంటే చీడ పురుగుల్లాగా నాశనం చేసేటువంటి వారు ఉంటారు, ఇతరులను దోచుకునేవారుగా ఉంటారు, మిడతల్లాగా ఇతరుల మీద గుంపు గుంపులుగా పడిపోయే వాళ్ళుగా ఉంటారు. ఇలాంటి స్వభావాలు ఉంటే ఆయన చూస్తున్నాడు అని చెప్తున్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన అందరినీ చూస్తున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. నీతిగా బ్రతకాలనే దేవుని ఉద్దేశాన్ని గమనించి నీతిగా బ్రతకటానికి ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప చీడ పురుగుల లాంటి స్వభావాన్ని కలిగి ఉండకూడదు. దేశము అషూరు యొక్క ఉద్దేశాల చేత, వాళ్ళ యొక్క ఆలోచనల చేత, వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి పూర్తిగా దుఃఖపడుతుంది. లెబానోను అనగా యెరూషలేముని ఆనుకున్న పర్వతం. ఇది చాలా తెల్లగా ఉంటదట. కారణం ఏంటంటే ఈ లెబానోను మీద ఎప్పుడు మంచు పడుతుంది. అంత మాత్రమే కాదు, లెబానోను పర్వతం పైనట పొలం ఉందట అండి. ఆ పొలంలో బండ ఉందట. ఆ బండ మీద మంచు కురుస్తుందట. ఆ కురిసిన మంచును బట్టి అది పైనుంచి కరుగుతూ ఉంటగా అది నీటి ప్రవాహంగా కిందకు ప్రవహిస్తూ కిందనున్న లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పొలాలన్నిటికీ సమృద్ధి అయిన నీరు కలుగుతుందట. లెబానోను ఇప్పుడు ఏమైపోయింది? ఎండిపోయిన పరిస్థితి అవుతుంది, వాడిపోయిన పరిస్థితి అవుతుంది, సిగ్గుపడే పరిస్థితి అయింది. ఆ లెబానోను పర్వతం మీద పొలం ఉందని చెప్పాను కదా, ఆ పొలమట అందమైన పుష్పాలతో నింపబడి ఉంటదట. అది అద్భుతమైన సువాసన వెదజల్లితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ సువాసనతో నింపబడతాయట. చాలా ఆత్మ సంబంధమైన మర్మాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు ఏమైంది? లెబానోను ఇంత బాగుండేటువంటిది వాడిపోయింది. ఇప్పుడు ఆ పువ్వులన్నీ ఏమైపోయాయి? లేకుండా పోయాయి, పూర్తిగా వాడిపోయాయి. కారణం ఏంటి అని అంటే అషూరు
వచ్చి పాడు చేసిన కారణం. ఈ రోజున యేసుక్రీస్తుని కలిగి ఉన్నవారు ఈ లెబానోను పర్వతం లాంటి వారు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సౌందర్యంతో నింపబడి తెల్లని పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాల. పొలం ఉంది అని చెప్పాను. పొలం అనగా సంఘానికి సాదృశ్యం, సంఘంలో ఉండాల. పొలంలో బండ ఉందని చెప్పాను. బండ యేసుక్రీస్తుకు సాదృశ్యం, అంటే సంఘములో యేసుక్రీస్తు ప్రభువారు ఉండాలి. అక్కడ మంచు పడుతుందని చెప్పాను. ప్రభు యొక్క మహిమ అక్కడ కుమ్మరించబడాలి. కుమ్మరించబడినప్పుడు ఏమవుతుందనంటే ఆ పొలములో ఉన్నటువంటి చక్కనైనటువంటి చెట్లన్నీ కూడా పుష్పిస్తాయి, సువాసన కలుగుతాయి. అంటే సంఘములో ఉన్న వారందరూ కూడా ఫలవంతంగా మారుతారు. అక్కడి నుంచి సువాసన వస్తుందని చెప్పాను. ఆ సువాసనే రక్షణను గూర్చిన సువాసన. ఇదేమవుతుంది, అనేక ప్రాంతాలు అనగా యెరూషలేము ప్రాంతం అంతా కూడా, ఆ పర్వత పంతుల ప్రాంతం అంతా కూడా అద్భుతమైన సువాసన. ఈ సువాసన ఎక్కడంటే ఇదిగో లెబానోనుది అని చెప్పేవాళ్ళట. అంత సువాసన యేసుక్రీస్తుని కలిగి ఉన్న నీవు కలిగి ఉండాల. అందుకని అంటున్నాడు, ఈ సువాసన రక్షణను గూర్చిన సువాసన. అదే లెబానోను సువాసన, నీలో క్రీస్తు ఉన్నప్పుడు వచ్చే సువాసన. జనాలు ఏం చెప్తారు, ఏంటి ఇంత అద్భుతమైనటువంటి సమాధానం ఇక్కడ ఉంది అంటే, అక్కడ యేసు క్రీస్తు ఉన్నాడు, అదిగో వారే యేసు క్రీస్తుని కలిగిన వారు అని చెప్తారు. మరి ఈ రోజున నీలో క్రీస్తు ఉండి ఆయన కార్యాలు జరగటానికి పరిపూర్ణంగా ఇష్టపడుతున్నావా, లేకపోతే లెబానోనులాగా వాడిపోయిన పరిస్థితి ఉన్నదా? ఒకప్పుడు లెబానోను ఇంత అద్భుతంగా ఉంటే దాన్ని పాడు చేశారు వీళ్ళు. షారోను ఎడారైపోయిందంట. షారోను అనగా యెరూషలేమును ఆనుకుని దాదాపు 50 కిలోమీటర్ల మేర ఆ నది ఒడ్డున ఉండినటువంటి అద్భుతమైన వాడు. ఇసుక తెన్నెల మీద వచ్చినటువంటి ఈ షారోను పొలం. షారోను అనగా రోజా పువ్వు. ఎంత అద్భుతంగా ఉండేదంటే, ఒకప్పుడు అది ఎడారిగా ఉండేది. దేవుని కృప అంతే. ఆ ఎడారి ప్రాంతంలో 50 కిలోమీటర్ల మేర అనుకోని విధంగా ఈ యొక్క చెట్లు కలగడం, అక్కడ పువ్వులు పూయడం జరిగితేనట అక్కడ పశుపాదులన్నీ కూడా ఆ స్థలానికి వచ్చి నివసించేయట. ప్రజలు ఆ స్థలానికి వెళ్ళి ఆహ్లాదకరంగా ఆనందిస్తూ ఉండేవారట. అనేక మంది వాటికి అవి నివాసంగా ఉండేవట. 50 కిలోమీటర్ల మేర కంటే చూడండి, ఆ పొలంలో ఉండినటువంటి సౌందర్యం, పొలంలో ఉన్న ఫలభరితం అంతా కూడా ఏమైపోయిందనంటే ఇప్పుడు మరలా ఎడారిగా మారిపోయింది. కారణం ఇదిగో అశ్షూరు వచ్చిందే. అశ్షూరు ప్రజలు నాశనం చేశారు. ఈ రోజున కుటుంబాలని, సంఘాలని అశ్షూరు ప్రజలు వచ్చి నాశనాలు చేస్తున్నారు. చెడిపోయిన వారు, చెడు బుద్ధి కలిగిన వారు, పనికిమాలిన స్వభావం కలిగిన వారు, అపవాదుతో చేతులు కలిపిన వారు వీళ్ళు. మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన, దైవికమైన భయము, భక్తి, ఇలాంటి మంచి గుణగణాలు ప్రజలలో కనబడకపోవడం విచారకరం కదండి. దేవుని సన్నిధికి వెళుతున్నావు, నీ బుద్ధి బాగుందా? పవిత్రంగా బ్రతుకుతున్నావా? నీతివంతమైన జీవితమే జీవిస్తున్నావా? లేకపోతే అశ్షూరు అనబడిన ఆ చెడు బుద్ధి కలిగిన వారితో సహవాసం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావా? దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు బాగుపడ్డావు, మేలు కలగాల, నీతిగా బ్రతకాల, పరిశుద్ధమైన జీవితాన్ని అనుసరించాల. దేవుని సన్నిధికి వెళుతూ కూడా పనికి మాలిన యాసాలన్నీ వేస్తారు కొంతమంది. నీకు శిక్ష ఉంది. దేవుణ్ణి తెలుసుకుని దేవుని సన్నిధికి వెళుతూ మారు మనసు లేక, పశ్చాత్తాపం లేక, చెడుతనంలోనే ఇంకా మునిగిపోయి బ్రతుకుతున్నావు అంటే అశ్షూరుతో నువ్వు సహవాసం చేస్తున్నావు. జాగ్రత్త. ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, ఎప్పుడోకప్పుడు నీ సంగతి తేల్చేస్తాడు. దైవికమైన భయం లేదు నీకు. వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుని కూర్చున్నటువంటి భయమట ఐశ్వర్యము. ఎంత గొప్ప మాట!
దేవుని గూర్చిన భయము ఐశ్వర్యము. మరి ఆ ఐశ్వర్యాన్ని నువ్వు సొంతం చేసుకోగలుగుతున్నావా? నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా బ్రతికేవో నువ్వు స్థిరంగా ఉంటావు, నీకు ఐశ్వర్యం కలుగుతుంది. ఐశ్వర్యం ఎలా కలుగుతుంది అంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండటాన్ని బట్టే. అందుకని ఆదికాండం 20:11 అబ్రహాం ఇలా చెప్తాడు, అయ్యో ఈ స్థలములో దేవుని భయం లేదు, నా భార్య కోసం నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాడు. అంటే అక్కడ దేవుని భయం లేదు. మరి నువ్వు వెళ్ళే స్థలంలో దేవుని భయం ఉందా? నువ్వు దేవుని భయంతో బ్రతుకుతున్నావా? ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకో. దేవుని బిడ్డలుగా దైవికమైన భయము భక్తి కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలా. అందుకంటున్నాడు, మనలో ఎవడు దహించు అగ్నితో నివసింపగలడు. బైబిల్ చెప్తున్న మాట, దహించు అగ్ని దేవుడై ఉన్నాడు. నేను దహించు అగ్నినై ఉన్నానన్నాడు ఆయన. అంటే దేవునితో నివసింపగలిగిన వాడు, అనగా దేవునితో సహవాసం కలిగిన వాడు ఎవరు? నిత్యము కాలుచున్నటువంటి దానితో ఎవరు సహవాసం చేస్తారు? మండుతున్నటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. నిత్యము ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మరి అలాంటి పవర్ఫుల్ కలిగినటువంటి దేవునితో సహవాసాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతున్నావా? కొద్దిమంది ఇంకను చెడుతనాన్ని విడిచిపెట్టక పాపపు భీతిని మానకుండా బ్రతుకుతున్నారు. అందుకే అన్నాడు, లంచం పుచ్చుకొనకుండా చేతులను మూసుకోవాలా, ఇతరులను గాయపరచకుండా జాగ్రత్తగా బ్రతకాలా, చెడుతనం చూడకుండా నీ కన్నులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలా గనక ఉండగలిగితే వారికి తప్పకుండా ఆహారము దొరుకుతుంది, వాళ్ళకి దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఇంకా చెడుతనం చేస్తావు, ఇంకా పాపానికి ప్రేరేపణ చేస్తావు, పనికి మాలిన వాటికన్నిటికీ కూడా నువ్వే సహకారిగా ఉంటే ఎలాగున్న దేవుని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఈ మాటలు ప్రతి ఒక్కరు గమనించి మీ హృదయంలో ఉన్న చెడుతనం అంతటినీ దూరం చేసుకోండి. కొంతమంది తప్పు చేసే వాళ్ళకి సహకరిస్తారు. మా ఇంట్లో తప్పు చేయండి అని ఇళ్లను కూడా ఇచ్చేటువంటి పనికి మాలిన వారు ఉన్నారు. వాళ్ళకి ఎంత శిక్షో వీళ్ళకి అంతే శిక్ష. అందుకే అసలు చెడుతనమే చూడకుండా నీ కన్నులను మూసుకో అంటున్నాడు. నీ హృదయము దేవుని గురించినటువంటి ధ్యానంలో దేవుని గురించిన ఆలోచన చేత నింపబడి నువ్వు బ్రతకాలనేది ఆయన గొప్ప ఉద్దేశం. అందుకే భూ సంబంధమైన వాటి కొరకు కాక పర సంబంధమైన వాటి కొరకే నువ్వు ఆలోచన చేయగలిగితే బాగుంటుంది. దేవుణ్ణి చూసే ధన్యత నువ్వు సొంతం చేసుకోగలగాలి. యెరూషలేము గూర్చి చెప్పబడుతుంది. ఈ యెరూషలేము పట్టణమును నువ్వు చూస్తావు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది, క్షేమం అక్కడ ఉంటుంది, ఏ రోగం అక్కడ లేదు, ఏ వేదన అక్కడ లేదు, ఏ రకమైన సమస్య లేదు. ఆయనే మనకు న్యాయాధిపతిగా ఉంటాడు, ఆయన రాబోతున్నాడు అని చెప్తున్నాడు. ఇదిగో నీవు ఆ యొక్క రాజుని చూస్తావు. ఆయన ఎవరంటే అలంకరించబడిన రాజు. యేసుక్రీస్తు ప్రభువారు పెండ్లి కుమారుడుగా అలంకరించబడి వధువు సంఘమైన సంఘాన్ని సిద్ధం చేసుకుని తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. వారు సిద్ధపడినప్పుడు ప్రభువైన యేసు వారు వచ్చి వారందరినీ తీసుకెళ్ళిపోతారు. ఆయన అలంకరించబడిన రాజై పరమందు ఆసీనుడై ఉంటాడు. మనమందరం కూడా ఆ యొక్క పరలోకంలో ఉంటాము. అందుకనే దైవ వాక్య ప్రకారంగా దైవ భయము భక్తి కలిగిన బ్రతకాల. చెడుతనానికి దూరంగా ఉండాలి, అసహ్యమైన కార్యాలకు దూరంగా ఉండాలి, నీతియుక్తమైన బ్రతుకును బ్రతకాలి. అసూరు లాంటి వారితో వాటితో సహవాసం చేయకుండా దైవ భయము భక్తి కలిగి బ్రతకగలిగితే ఆకలి లేని రాజ్యం, కన్నీళ్లు లేని రాజ్యం,
రోగములు లేని రాజ్యం, ఇబ్బందులు లేని రాజ్యం, గొడవలు లేని రాజ్యం, నిత్యము వెలుగై ఉన్న రాజ్యం. ఆ రాజ్యంలో నీవును ఉండేటట్లుగా ప్రభు ఎంతో కృప చూపించబోతున్నాడు. కనుక ఆయన మాటను విని ఆయన మాట ప్రకారంగా బ్రతికి దైవ వాక్యంలో వెదుగుతూ ఉండగా ఆయన వచ్చి నిన్ను తీసుకొని వెళ్తాడు. కనుక అట్టి దైవికమైన భయము భక్తి కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు. అటు విధంగా మనం మన జీవితాలను ప్రభులో కట్టుకుని ఆయన రాకడ కొరకే సిద్ధపడదాం. ఆ వేదన బాధ లేని రాజ్యంలో ప్రభుతో యుగ యుగములు ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.